నమస్తే, వెల్కమ్ టు విసిల్. సాక్షి పత్రిక నైజం ఏంటి? అధికార దాహంలో అబద్ధాల దాడి. అందులో భాగంగానే ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజుపై విష ప్రచారం మొదలుపెట్టింది. మీడియా అంటే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం. కానీ ఆ స్తంభమే ఒక రాజకీయ పార్టీకి మైక్లా మారితే అది మీడియా కాదు, కేవలం ఆ పార్టీ సొంత ప్రచార యంత్రం. సాక్షి మీడియా ఎంచుకున్న మార్గం అదే అని త్రిపుల్ తాజా లీగల్ నోటీస్ సారాంశం స్పష్టంగా చెప్తుంది. సాక్షి పత్రిక, సాక్షి టీవీని నడిపిస్తున్న వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం. ముఖ్యంగా భార్య భారతిరెడ్డి భర్త జగన్ నడిపే రాజకీయ పార్టీ నడుపుతున్నారు. ఈ హిత సంబంధాలు, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచే సాక్షి కథనాల నైజం మొదలవుతోంది. లక్ష్యమేంటి? రాజకీయ ప్రత్యర్థులపై దుష్ప్రచారం, ప్రస్తుత అధికార పార్టీపై, రాజ్యాంగబద్ధ సంస్థలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వ్యక్తులపై సాక్షి అసత్యాలతో విరుచుకుపడడం ఇప్పుడు కొత్త కాదు. కానీ ఇప్పుడు ఆ హద్దులు అన్నీ దాటేసింది. తాజాగా రఘురామకృష్ణరాజుపై ప్రసారం చేసిన కథనాలు వాస్తవ ఆధారాలు లేకుండా వ్యక్తిత్వ హననం చేసేలా, ప్రజల్లో ద్వేషం, అనుమానం రేకెత్తించేలా ఉన్నాయని లీగల్ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఇది జర్నలిజం కాదు, ఇది క్యారెక్టర్ అసాసినేషన్ అని రఘురామకృష్ణరాజు తరపున పంపిన నోటీసు సారాంశం. సాక్షి టీవీ పత్రిక నిర్ధారణ చేయని అసత్య ఆరోపణలు ప్రచారం చేసింది. ఆ కథనాలు ఆయన ప్రతిష్టకు తీవ్ర నష్టం కలిగించాయి. కావాలనే రాజకీయ ద్వేషంతో దురుద్దేశపూర్వకంగా కథనాలిచ్చారు. తక్షణం ఆ కథనాలను ఉపసంహరించాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే సివిల్, క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరికతో నోటీసులు పంపించారు. ఇది సాధారణ నోటీస్ కాదు, మీడియా చట్టపరమైన హద్దులు దాటిందన్న అధికారిక హెచ్చరిక. భారతిరెడ్డి మీడియా జగన్ రాజకీయ ఆయుధం. సాక్షి మీడియా యాజమాన్యం ఒకవైపు, జగన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాలు మరోవైపు. ఈ రెండిటి మధ్య గీత ఎప్పుడో మాయమైంది. ప్రజల కోసం వార్తలు కాదు, పార్టీ కోసం కథనాలు. ప్రశ్నలు అడగాల్సిన మీడియా ప్రత్యర్థులను శిక్షించే కోర్టులా మారడం ప్రజాస్వామ్యానికి ప్రమాదం. రఘురామకృష్ణరాజుపై సాక్షి చేసిన కథనాలు నిజమైతే ఆధారాలు చూపాలి, అబద్ధమైతే క్షమాపణ చెప్పాలి. అంతే తప్ప మీడియా పేరుతో రాజకీయ కక్ష సాధింపు ఇకపై చెల్లదు. త్రిపుల్ జగమొండి కంటే బలవంతుడు. గట్టిగా పట్టుకుంటే సాక్షి నైజం ఇక బట్టబయలే.